ఏపీకు తిరుపతిని రాజధాని చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చింతామోహన్. నీళ్లు మీకు రాళ్లు మాక అని ఏపీలోని ఇతర ప్రాంతాల ప్రజలను ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి చింతామోహన్. మద్రాసు నుంచి ఆంధ్ర డివైడ్ అయి బయట వచ్చింది. అప్పుడు తిరుపతిని రాజధాని చేయమని ఎన్జీ రంగా గారు చెప్పారు. కానీ సంజయ్ రెడ్డి కాదని తిరుపతిని కాదని కర్నూలు తీసుకొచ్చారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది. 2014లో ఇక్కడి నుంచి విభజన అయి బయట వెళ్ళాం. ఆయన చంద్రబాబు తుళ్లూరు అని చెప్పి ఒక ఊరికి తీసుకెళ్లి అక్కడ కట్టాలన్నారు. అది సాధ్యం కాలేదు. ఈయన రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చి 3 రాజధానులు అన్నాడు, చేయలేకపోయాడు. మాకు ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రానికి ఏమి రాజధాని ఈ రోజు దాకా ఎక్కడా లేదు. ఈరోజు రాయలసీమలో కరువు కాటకాలు, అన్నం లేక ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న నిరుద్యోగులు దిక్కు లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ ఏదైనా ఒక మార్గం కావాలి. మాకు ఇంకొక 1000 సంవత్సరాల్లో గోదావరి నీళ్లు వస్తాయా? ఇంకొక 1500 సంవత్సరాల్లో కృష్ణా నీళ్లు రాయలసీమకు వస్తాయి? రావు. ఈ పరిస్థితుల్లో మేము బాగుపడాలి, మా ప్రాంతాలు ఆర్థికంగా ఎదగాలి, ఉద్యోగాలు రావాలి, పేదరికం పోవాలంటే రాజధాని ఒక్కటే మార్గం, ఇంకొక మార్గమే లేదు. హైదరాబాద్ కు రాజధాని వచ్చింది కాబట్టి ఇక్కడ దాదాపుగా ఈ రోజు మాదాపూర్ అనేది ఎక్కడికో వెళ్ళింది. ఒకప్పుడు మెదక్ ఏంది, ఇప్పుడు ఏంది మెదక్కు? ఒకప్పుడు మహబూబ్ నగర్ ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ? మాకేముంది? మీరందరూ ఇక్కడంతా బాగుపడ్డారు. మేము కూడా ఏదో ఒక రోజు కోట్లాది మంది పేదవాళ్ళు వాళ్ళు బాగుపడాలి కదా. బాగుపడాలంటే ఇక వేరే మార్గం లేక రాజధాని నగరం మేము అడుగుతున్నాం. బ్రహ్మం గారు 300 సంవత్సరాల నాడు ఆయన కాలజ్ఞానంలో రాశాడు, తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని. ఆయన చెప్పేదల్లా జరుగుతా ఉంది. ఖచ్చితంగా తిరుపతి రాజధాని అవుతుంది, అయి తీరుతుంది అని నేను తెలియజేస్తాను. మద్రాసు నుంచి ఆంధ్ర